ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా లైఫ్ కి సంబంధించిందా? ఏంటది? నువ్వు మీ చెల్లెలి గురించి వెతుకుతున్నావు కదా. ఆ అవును. ఆ విషయం మీకెలా తెలుసు? నాకే తెలుసు అమ్మా. దాని గురించే నీకు ఒకటి చెప్పాలి. పక్కకి రా. పూజ హా? పాతావకాయ్. తీసుకొస్తున్నా. ఇప్పుడే వస్తాను. అలాగే. తినండి. మీకు రోజుకో వెరైటీ చేసి పెడతాను. ఒకటి శుభ్రంగా చేయడం చేత కాదు గాని దీనికి వెరైటీ అనే పేరు ఒకటి. మేడం వేసుకోండి. థ్యాంక్ యూ. దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి కదా. అక్క వెళ్తుంది. అదే ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే వస్తాం. తినడం ఆపేసి మధ్యలో వెళ్ళడం ఏంటమ్మా? తినేసి వెళ్ళొచ్చు కదా. మంచినీళ్ళు తాగేసి వస్తాంరా. మంచినీళ్ళు ఇక్కడే ఉన్నాయి కదండి. మాకు ట్యాప్ నీళ్ళు తాగడం అలవాటు లేదులేండి. ఆ నీళ్లు మాకు అసలు పడవు. పదండి అక్క పదండి. మా చెల్లెలి గురించి ఏదో చెప్తానన్నారు. ఏంటండి అది? నీ చెల్లెలు ఎవరో నీకు తెలుసా? అది పూజ అక్కడ అందరూ చట్నీ చట్నీ అంటుంటే ఇక్కడేం చేస్తున్నావు? అది నా చెల్లెలి గురించి ఏదో చెప్తానని ఇప్పుడు అంటుంటేను. దీని చెల్లెల గురించి నీకు తెలుసా? మాట్లాడు. నువ్వు చెప్పాలనుకుంటే మాతో చెప్పు. చెప్పు. అది అది నాకు తెలిసిన పూజ ఒకటే ఉంది. అది చేస్తే తప్పిపోయిన వాళ్ళు తప్పకుండా కలుసుకుంటారు. ఆ పూజ గురించి పూజకు చెప్దాము అని. మీరు చెప్తానన్నది పూజల గురించా? ఇంకా నా చెల్లెలి గురించి ఏమైనా తెలిసేమో అనుకున్నాను. సరే, అందరూ టిఫిన్ చేయడం అయిన తర్వాత మీరు ఆ పూజ గురించి చెప్దురు గాని. అమ్మ మాకి టిఫిన్ చేయాలి. క్రాంతి, నాకు దోశ కావాలి. మీరెవడం ఎందుకండి? పిలిస్తే నేను తెచ్చేదాన్ని కదా. నేను వచ్చింది దోశ కోసం కాదమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? చిన్నప్పుడే తప్పిపోయిన మీ అక్క గురించి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.